నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు. బీఆర్ఎస్ స్వరం మారిందా? ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. రాజకీయాల్లో అవసరాలే కానీ శత్రువులు మిత్రువులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా చరిత్రలో నిలిచిపోయే పాలన చేశారని, వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామన్నారు. 2023లో వైసీపీ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు మంచి షో చూపిస్తున్నారని కేటీఆర్ కామెంట్ చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు హైదరాబాదులో నిరసన తెలియజేస్తే తీవ్రంగా స్పందించారు. మా రాష్ట్రంలో మీ లొల్లి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అటు తెలంగాణలో ఇటు ఏపీలో ప్రభుత్వాలు మారిపోయాయి. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ స్వరంలోనూ మార్పు వచ్చింది. ఇప్పుడు సడన్గా చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్, వైఎస్ఆర్ చారిత్రాత్మక పాలన అందించారని ప్రశంసించడం వెనుక రాజకీయ అవసరాలే కనిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సెటిలర్ల ఓట్లు కీలకం. వీరిలో టీడీపీ అభిమానులు, వైసీపీ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేలా ఎన్టీఆర్ చంద్రబాబుతో పాటు వైఎస్ఆర్ని పొగిడేశారు. ఇక్కడ ఏ ఒక్క వర్గం ఓట్లను వదులుకోకూడదు అనే వ్యూహం కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. కానీ చంద్రబాబును ఇప్పటికీ ప్రత్యర్థిగా చూస్తున్న బీఆర్ఎస్ నిన్న మొన్నటి వరకు ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసింది. అదే సమయంలో టీడీపీ ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీకి బీఆర్ఎస్ ఫుల్ సపోర్ట్ ఉందని అందరికీ తెలుసు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలతో హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతం ఓటర్ల కీలకంగా అనే క్లారిటీ వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు హైదరాబాద్లోని అత్యధిక స్థానాలు దక్కాయి. ఈ బలం నిలవాలంటే సెటిలర్ల మద్దతు కావాలి. కాంగ్రెస్ సీఎం అయిన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన చరిత్రను దృష్టిలో పెట్టుకొని టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపించాలంటే 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు గులాబీ జెండా పట్టుకొని సెటిలర్లను మళ్లీ కారెక్కించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎన్టీఆర్, చంద్రబాబు పాలనపై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చిన్న బాస్ వ్యూహం సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.